సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న అతి పురాతనమై ఎంతో మహిమాన్వితమైన ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎంతో పురాతనమైన ఈ ఆలయం పూర్తిగా జీర్ణావస్థలోకి చేరుకోవడంతో 15 సంవత్సరాల క్రితం తేర్పోల్ గ్రామస్తులంతా ఏకమై ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఆలయంలో దేవతా మూర్తులను పునః ప్రతిష్ఠ చేసి 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. వివాహం ఆలస్యమవుతున్నవారు, సంతానం కోసం పరితపిస్తున్న వారు తేర్పోల్ గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే సంవత్సరంలోపల కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ బుధవారం అగ్ని ప్రతిష్ఠ, ఆవాహిత దేవతా హోమములు, ధ్వజారోహణం, వివాహార్థులకు మరియు సంతానార్థులకు గరుడ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమాన్ కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ 24వ తేదీ గురువారం ఉదయం మూలమంత్ర హవనము, బలిహరణం, పల్లకి సేవ, రాత్రి శ్రీ ఉభయ దేవేరులతో శ్రీవారి కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా జరుగుతుందని చెప్పారు. అదే విధంగా 25వ తేదీ శుక్రవారం శ్రీ త్రిదండి దేవానాథ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాపూర్ణాహుతి, చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం, శ్రీ పుష్పయాగం, మహదాశీర్వచనం, ఉత్సవాల పరిసమాప్తి జరుగుతుందని శ్రీమాన్ కందాడై వరదాచార్యులు అన్నారు. ఎంతో మహిమాన్వితమైన తేర్పోల్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొంది తరించాలని వరదాచార్యులు భక్తులకు సూచించారు.
ఎవరి మాట సమయానికి లేదు, నమోదు లేదు, మనకు అసలు విషయం తెలియదు. ఆచార్య పురుషులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో 15 సంవత్సరాలకు పూర్వం అత్యంత వైభవపేతంగా ప్రతిష్ఠింపబడినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి తేర్పోలు గ్రామంలో అతి సుందరంగా ఈ లోకాన్నందరినీ కూడా ఉద్ధరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మూర్తిగా ఆవిర్భవించినటువంటి కళ్యాణ సుందరమూర్తి. ఆ స్వామి యొక్క 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఆచార్య పురుషుల రాకతో ఈ వైభవమైన ఉత్సవం అత్యంత శోభాయమానంగా జరుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాటి ఉదయ కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రతిష్ఠతో పాటుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. అట్లాగే సంతానార్థులైనటువంటి దంపతులకు ఆ గరుడ ప్రసాదాన్ని అనుగ్రహంగా ఇవ్వటం జరిగింది.
ఈనాటి సాయంత్రాన స్వామివారికి జరిగేటువంటి విశేష పూజల్లో ఉండేటువంటి తన పరివార దేవతలైనటువంటి 33 కోట్ల దేవతలను ఆహ్వానించుకునేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం దేవతాహ్వానం అనేటువంటి పేరిట అద్భుతంగా జరుగుతుంది. అట్లాగే ఈనాటి సాయంత్రాన ఉభయ దేవేరులతో స్వామికి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ కూడా భక్తితో శ్రద్ధతో సాంప్రదాయ వస్త్రధారణతో పాల్గొని భగవత్ కటాక్షాన్ని పొంది తరించాలి అని ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే రేపు ఉదయాన స్వామివారి యొక్క మూలమంత్ర హవనాలు ఇత్యాది విశేషమైనటువంటి క్రతువులు పూర్తి చేసుకొని సాయంకాలాన స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత విశేషంగా వైభవంగా ఉత్సాహంగా మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఎల్లుండి ఉదయం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుపుకొని చక్రస్నాన మహోత్సవంతో ఈ ఉత్సవ యజ్ఞ సంబంధమైన కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకొని సాయంత్రకాలాన దేవతోద్వాసన శ్రీపుష్పయాగం ద్వాదశ ఆరాధన అట్లాగే ధ్వజ అవరోహణ సమయంలో కూడా పునః మరల సంతానార్థులకు వివాహార్థులకు గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే సర్పదోషంతో ఇబ్బంది పడుతూ సంతానం ఆలస్యమైందో అలాగే వివాహాలు ఆలస్యమవుతున్నాయో వారు తప్పక గరుడ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా సత్సంతానాన్ని పొందుతారు. దంపతులు వివాహం చేసుకునేటువంటి చక్కటి బలం చేకూరుతుంది వధూవరులుగా లేదా అమ్మాయి అబ్బాయిలకు. తప్పకుండా భగవత్ కటాక్షాన్ని పొంది వారి అభీష్టాలు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అందరూ ఈ కార్యక్రమాలు అన్వయించండి. ఈ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సకుటుంబ సపరివార సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొంటూ భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మనకు మహాపూర్ణాహుతి ఎల్లుండి ఉదయం జరిగేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ రామాంజీయర్ స్వామి వారు వేంచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విశేషంగా జరుపుకోవడానికి మనకు అనుగ్రహం చేస్తున్నారు. కనుక భక్తులందరూ కూడా పెరుమాళ్లను అట్లాగే ఆచార్య పురుషులను దర్శించుకొని తరిస్తారు అని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జయ శ్రీమన్నారాయణ.